హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామన్నమాట. మాకు ఫుల్గా వర్షం పడుతుంది. నా కొడుకు చూడండి, స్కూల్ నుంచి ఫుల్గా తడుచుకొని ఇంటికి వచ్చేసాడు. నేను వచ్చేలోగా వర్షం పడుతుంది, తడిసిపోతామని కాస్త వెయిట్ చేశాను. నేను వాడి లోపు వచ్చేసాడు. కాలువలో పడిన కోడి పిల్లలా అయిపోయాడు. వాడికైతే స్నానం చేయించాను. వాడి కోసం వేడివేడిగా జున్ను అయితే చేద్దాం అనుకున్నాము. కానీ జున్ను పౌడర్ లేకుండా, జున్ను పాలు లేకుండా ఇన్స్టెంట్గా జున్ను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి, వినేయండి, ట్రై చేసేయండి. 1/2 లీటర్ పాలకి ఇక్కడ 4 ఎగ్స్ తీసుకోవాలన్నమాట. నా దగ్గర 3 ఎగ్సే ఉన్నాయి. 3 ఎగ్స్, అందులోనే కాస్త బెల్లం, కొంచెం పంచదార, ఇలాచి, కొన్ని నల్ల మిరియాలు. ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, నేను 4 ఎగ్స్ తీసుకోవాలి 1/2 లీటర్కి. కాబట్టి నేను 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేశాను. వెనిలా ఫ్లేవర్ ఉంది మా ఇంట్లో. ఈ 1/2 లీటర్ పాల్లో ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ చేసి కలిపేసి ఆవిరి పైన ఉడికించాలి. చక్కటి జున్ను అయితే తయారైంది. బట్ ఇక్కడ మాకు తినే ప్రాప్తం లేదనమాట. చక్కగా అది వేడిగా ఉండేటప్పుడు తినలేము, కాస్త చల్లగా అయ్యాక తినాలని చెప్పి ఫ్యాన్ కింద ఆరపెడదామని టేబుల్ ఫ్యాన్ దగ్గర పెడితే చూడండి, మా డాగి మొత్తం తినేసింది. మనం తినే ప్రతి బియ్యపు గింజ పైన మన పేరు రాసి ఉండాలి అంటారు కదా, దీని మీద మా పేరు రాసలేదేమో, అందుకే వదిలేసాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.